నిన్నటి వీడియోలో మనం ఈ ట్రీ రిప్రజెంటేషన్ని స్టిల్ హోల్డ్ చేస్తూ మనకి స్టోరేజ్ అనేది అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చిన్నగా డిస్కస్ చేసుకుంటే, ఇవి అరే ఆఫ్ ఇండెక్సెస్ అనుకుంటే, చిల్డ్రన్కి పేరెంట్కి ఉన్న రిలేషన్ మనం హోల్డ్ చేయడానికి పేరెంట్ని ఇంటూ 2 చేస్తే ఇంటూ 2+1 చేస్తే వాళ్ళిద్దరు చిల్డ్రన్స్ వస్తారు, లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్. సో ఈ చిన్న ప్యాటర్న్ మనం ఉంచుకోవడం వల్ల డైరెక్ట్ సెగ్మెంట్ ఏరియాలో మనం స్టోర్ చేసుకుంటే మనం ట్రీ యొక్క రిప్రజెంటేషన్ స్టిల్ హోల్డ్ చేస్తున్నట్టే. ఓకేనా? సో ఈరోజు కొద్దిగా మనం ఈ విజువలైజేషన్ ఓకే ఇంతవరకు మనం ఎలా కొద్దిగా బిల్డ్ చేయొచ్చు అని. సో మనం ఏ లాంగ్వేజ్లో అయినా సరే బేసికల్గా ఇనిషియల్గా వాడు ఇచ్చారే ఒకటి ఉంటుంది, A1 A2 A3 A4 అని. మనం దీని నుంచి సెగ్మెంట్ ఏరియా బిల్డ్ చేయాలి. సెగ్మెంట్ ఏరియా డెఫినెట్లీ దీనికన్నా పెద్దదై ఉంటుంది, ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ ఇందులో ఉంటే దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. అవి మనకి ఏ యూజ్ కేస్ ఏముందో అవి ఆ యూజ్ కేస్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా హెల్ప్ అయ్యే వాల్యూస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి అంటే అందులో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రెండింటిలో మినిమం వీడు కదా, ఆ రెండింటిలో మినిమం వీడు అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ వీడి వాల్యూ కావాలి, కాబట్టి దానికోసం ఈ ఎక్స్ట్రా స్పేస్. సో మన సెగ్మెంట్ ఏరియా అనేది ఒక సెర్టైన్ వాల్యూస్తో అలొకేట్ చేయాలి, అది సెర్టైన్ సైజ్తోని. సపోజ్ దీని సైజ్ ఒక n అనుకుంటే దీన్ని యూజువల్గా అందరూ 4 times of n అలొకేట్ చేస్తారు. అది ఎందుకు నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమవుద్ది కొద్దిగా టైం పడితే. ఇప్పుడు ఇది అలొకేట్ చేయగా మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. లెట్స్ సే బిల్డ్ ది సెగ్మెంట్ అరే అని. ఇందులో బిల్డ్ ది సెగ్మెంట్ అరే అనే ఫంక్షన్లో మనం ఏ పారామీటర్స్ పాస్ చేస్తామంటే, మన యాక్చువల్ అరే, ఈ ఆల్రెడీ మనం ఇనిషియలైజ్ చేసాం కదా సెగ్మెంట్ అరేని 4 into n సైజ్లో, దాన్ని కూడా మనం పంపిస్తాం. ఇంక ఈ యాక్చువల్ అరేలో 0 నుంచి n-1 వరకు ఇండిసెస్ కదా, ఇందులో లాస్ట్ ఇండిసెస్ n-1, ఫస్ట్ ఇండెక్స్ అనేది 0, దీన్ని కూడా పాస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒక నోడ్ వాల్యూ పాస్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే, ఈ అరే ఈ యాక్చువల్ అరే నుంచి సెగ్మెంట్ అరే బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఈ యాక్చువల్ అరేలో 0 to n-1 ఉన్న ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసుకునే సెగ్మెంట్ అరే బిల్డ్ అవుతుంది. ఓకేనా? n = 1 అంటే నోడ్ వాల్యూ 1 ఎందుకు పాస్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఇలా నోడ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో 1 2 3 4 5 6 7 ఇలా నోడ్స్ ఉన్నాయి కదా. నోడ్ 1 అంటే అర్థం ఏంటంటే, బిల్డ్ ది సెగ్మెంట్ అరే ఫ్రమ్ నోడ్ 1. నోడ్ 1 నుంచి బిల్డ్ చేయి. ఈ నోడ్ 1 దగ్గర మనం సపోజ్కి ఈ సెగ్మెంట్ అరే మినిమం వాల్యూస్కి బిల్డ్ చేస్తున్నాం అనుకో. నోడ్ 1 దగ్గర మినిమం ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 0 to n-1 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో నువ్వు ఈ విధంగా బిల్డ్ చేసుకో. అంటే ఇది ప్రాపర్గా మళ్ళీ చెప్పాలంటే, ఈ ఫంక్షన్ ఇలా కాల్ చేసామని అర్థం ఏంటంటే, ఈ యాక్చువల్ ఏరియాలో ఉన్న ఇండెక్స్ L నుంచి ఇండెక్స్ R వరకు అంటే సెట్ ఆఫ్ సెగ్మెంట్, ఆ సెగ్మెంట్ ఇండెక్స్ L నుంచి ఇండెక్స్ R వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క మినిమం వాల్యూ నాకు 1 దగ్గర స్టోర్ చేయి అని మనం దీన్ని కాల్ చేస్తాం. ఇది కాల్ చేయగానే ఈ ఫంక్షన్ మనకి ఏం చేసి పెట్టాలంటే, సపోజ్ A1 A2 A3 A4 ఉంది కదా,
సో మనకి ఫంక్షన్ ఏం చేయాలంటే నోడ్ 1 దగ్గర ఇది నోడ్ రిప్రజెంటేషన్ హార్జెంటల్గా మనం 1 2 3 4 5 6 7 ఇలానే మనకి అవుతుంది. సో నోడ్ 1 దగ్గర A1 A2 A3 A4 ఒక అన్నింటిలో మినిమం వాల్యూ మనం అక్కడ పెట్టమన్నాడు. సపోజ్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నది అనుకుందాం. సో నోడ్ 1 దగ్గర అన్నింటిలో మినిమం ఏంటి A1 అంతేనా. ఇలా బిల్డ్ చేసుకో. నువ్వు కింద ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ మినిమం వాల్యూ అనేది రావాలి అని దీన్ని కాల్ చేస్తావు. ఓకేనా. కాల్ చేయగలనా మనం 0 to n-1 కాల్ చేసాం కదా, ఈ ఫంక్షన్ లోపలే ఇంకో ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తాం. అదేం చేస్తుంది అంటే ఈ 0 to n-1 ఉన్నాయి కదా, ఇందులో ఆఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇది నోడ్ 1 అని చెప్పాం కదా నేమింగ్, నోడ్ 1 2 3 ఇందులో మళ్ళీ ఇదే ఫంక్షన్ ఇందులో కాల్ చేస్తాం. బిల్డ్ సెగ్మెంట్ అరే, యాక్చువల్ అరే, సెగ్మెంట్ అరే. ఈసారి 0 to n-1 కాకుండా 0 to హాఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, అంటే 0 to n-1లో హాఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ 10 అనుకో, సపోజ్ ఇది n-1 కాకుండా డైరెక్ట్ 10 ఇచ్చామనుకుందాం. 10 ఎలిమెంట్స్ అనుకుంటే 11 ఎలిమెంట్స్ అనుకుంటే ఇండెక్స్ 10 ఉంటుంది కదా. సో 11 ఎలిమెంట్స్కి 10 ఇచ్చామంటే 0 నుంచి 5 వరకు. ఇప్పుడు నోడు ఈ 0 to 5 ఉన్నాం కదా, అవి లెఫ్ట్ చైల్డ్కి ఇవ్వాలి. లెఫ్ట్ చైల్డ్ అంటే ఏమన్నాను, ఈ పేరెంట్కి లెఫ్ట్ చైల్డ్ ఎవరు 2 times ఆఫ్ వీడు కదా, సో 2. ఈ ఇందులో దీన్ని కూడా కాల్ చేస్తాం. వీడేం చేస్తాడు, నాకు నోడ్ 2 దగ్గర ఏం వాల్యూ ఉండాలంటే ఆఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, లెఫ్ట్ ఆఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యి ఉండాలి అంటాడు. అంటే లెఫ్ట్ ఆఫ్ అంటే ఏంటి, సపోజ్ A1 A2 అనేవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది లెఫ్ట్ ఆఫ్, ఇవి రైట్ ఆఫ్. ఇలా మనం ఇక్కడ 10 తీసుకున్నాం, ఇక్కడ 4 ఉన్నాయి. సో లెఫ్ట్ ఆఫ్లో మినిమం ఎలిమెంట్ ఏంటి, స్టిల్ A1 A2లో A1 మినిమం కాబట్టి మనం ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ ఉన్నాను ఎగ్జ్యూమ్ చేస్తున్నాడు ఇచ్చిన ఇన్పుట్ని. సో ఇక్కడ A1 స్టోర్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇందులో ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు 0 to 10లో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, 0 to 5 ఇచ్చాం కదా. ఇప్పుడు 6 to 10 రైట్ పార్ట్ వేస్తాం. రైట్ పార్ట్కి పేరెంట్కి ఏమన్నాం, ఇంటూ 2 + 1 అన్నాం కదా, 3 ఇచ్చుకుంటాం. సో ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది, 3 అనే నోడ్లో రైట్ పోర్షన్ ఆఫ్ దట్ అంటే 6 to 10 అని ఇక్కడ అన్నాం. ఎందుకంటే ఇక్కడ 0 to 10లో 6 to 10 అనేవి రైట్ పోర్షన్. ఇక్కడ మనకి ఏంటి A3 A4 అనేది రైట్ పోర్షన్. A3 A4లో మినిమం వాల్యూ ఇక్కడ స్టోర్ చేసుకో అని చెప్తున్నాం. ఈ ఫంక్షన్ నీకు లోపల ఏం చేస్తే పక్కన పెట్టండి, అది మనకి తెలియదు ఇప్పటికైతే. కానీ ఇది చేసే పని ఏంటంటే ఇక్కడ A3 A4లో మినిమమ్ A3, ఎందుకంటే మనం ఎగ్జ్యూమ్ చేసాం ఇది అసెండింగ్ అంటే A3ని ఫిల్ అయిపోద్ది ఫంక్షన్ కాల్ అవ్వగానే. ఓకేనా. సో ఈ ఫంక్షన్ ఇలా కాల్ అవుతుంటే మనకి ఒక దగ్గర రిటర్న్ వాల్యూ పెట్టాలి కదా. దానికి ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇప్పుడు A1 A2 A3 A4లో లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ చేస్తాము, మళ్ళీ లెఫ్ట్ దాన్ని మళ్ళీ మిడిల్ పార్ట్ తీసుకుంటే దాన్ని మళ్ళీ లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్, మళ్ళీ దాన్ని మిడిల్ పార్ట్ తీసుకుంటే మళ్ళీ దాన్ని లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఉంటాయి కదా. అలా వెళ్తుంటే మనం సింగిల్ ఎలిమెంట్ దగ్గర ఒక దగ్గరకు వచ్చేస్తాం. అప్పుడు ఆ సింగిల్ ఎలిమెంట్ లెఫ్ట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఏమి ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఏమైతుంది, ఈ పార్ట్ అనేది ఈక్వల్ అవుతాయి రెండు. ఆ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు మనం డైరెక్ట్ ఆ నోడ్ వాల్యూ దగ్గర అది పెట్టేస్తుంటాం. అంటే ఆ నోడ్ వాల్యూ దగ్గర ఆ వాల్యూ డైరెక్ట్లీ పెడతాం. ఇది కొద్దిగా మీకు ప్రాపర్ కన్వే అవ్వకపోవచ్చు బిల్డ్ ది సెగ్మెంట్ అరే. దీనికి మనం ప్రాపర్గా ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఆ లాంగ్వేజ్లో కోడ్ రాస్తే మేబీ కొద్దిగా నేను చెప్పిన దానికి కొద్దిగా సెన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఇది అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ స్టిల్ మీ బ్రెయిన్లో ఈ పాయింట్స్ హోల్డ్ చేసుకోండి నేను చెప్పినవి. మనకి ఇప్పుడు మేబీ కొద్దిగా హెల్ప్ అవుతుంది. సపోజ్కి ఒక వెక్టర్ ఉంది 1 2
4 3 నా వెక్టర్ ఉంది. ఈ వెక్టర్ నుంచి మనం బిల్డ్ ది సెగ్మెంట్ అరే అనే ఫంక్షన్ కాల్ చేసాం. కాల్ చేయగానే ఈ వెక్టర్ అనేది పాస్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఈ వెక్టర్ అవగానే మనము దీని నెక్స్ట్ స్టేట్మెంట్ ఒక సెగ్మెంట్ అరే అలోకేట్ చేయాలి. సెగ్మెంట్ అరే ఆఫ్ సైజ్ ఎంత అలోకేట్ చేస్తామంటే 4 times of this vector size అలోకేట్ చేసి అన్ని ఇప్పుడు ఆ సైజ్ అలోకేట్ చేస్తుంది కదా, ఆ వాల్యూస్ ర్యాండమ్గా ఉంటాయి. ఇలా అలోకేట్ చేసేస్తే ఆ వాల్యూస్ కూడా మనం ఏంటంటే ఇంట్ మ్యాక్స్తో పెడదాం. ఎందుకు ఇంట్ మ్యాక్స్తోనే పెడుతున్నా ఇనిషియల్గా అలోకేషన్లో అనేది మీకు అర్థమవుతుంది ఈజీగా. సో బిల్డ్ ద సెగ్మెంట్ అరే వెక్ అనేది సెగ్మెంట్ అరేని పాస్ చేస్తాం. ఇది ఎంటీది. ఇనిషియల్గా మనం ఇది మెయిన్ ఫంక్షన్లో మనం రాస్తాం. అంటే ఇప్పుడు కోడ్ రన్ చేయగానే ఈ బ్లాక్ ఫస్ట్ రన్ అవుతుంది. దీనిలో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ కాల్ అవుతాయి. కానీ మన కోడ్ బ్లాక్ మొత్తం ఈ మెయిన్లో ఉన్న ప్రతి లైన్ అనేది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇండిసెస్ ఏంటి 0 నుంచి 4 వరకు. ఇనిషియల్గా నోడ్ 1 అని చెప్పేసి ఇలా కాల్ చేస్తాం. ఓకేనా? ఇది కాల్ చేయగానే మనము ఈ ఫంక్షన్ కాల్ దీన్ని డిఫైన్ చేయాలి కదా. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇంట్ బిల్డ్ ది సెగ్మెంట్ అరే, ఆ ఫంక్షన్ నేమ్ పెట్టుకుని మనము ఒక వెక్టర్ వస్తుంది మనకి, ఇంకోటి సెగ్మెంట్ అరే ఒకటి వస్తుంది, ఇంకోటి లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ నోడ్ వాల్యూ. ఈ ఫంక్షన్లో రాగానే మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ మీనింగ్ ఏమని చెప్పాను, ఈ నోడ్ దగ్గర ఈ అరేలో ఈ నోడ్ దగ్గర అంటే ఈ నోడ్ అంటే ఇండైరెక్ట్లీ మన సెగ్మెంటర్లో ఈ ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ ఉండాలంటే వెక్టర్లో ఎల్ ఇండెక్స్ నుంచి ఆర్ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ అనేది ఈ నోడ్ దగ్గర స్టోర్ అయ్యేటట్టు ఈ ఫంక్షన్ మనకి ఇస్తుంది. అలా ఇచ్చేటట్టు డిజైన్ చేయాలి బై సంభవ్. ఓకేనా? సో నేను దానికి ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇంట్ లెఫ్ట్ వాల్యూ అని ఒకటి ఇనిషియలైజ్ చేసి అక్కడ మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తాను రికర్సివ్లీ. బిల్డ్ ది సేమ్ ఈ ఫంక్షన్ ఒకటే జస్ట్ బిల్డ్ ది సెగ్మెంట్ అరే అని చెప్పి అదే వెక్టర్ పాస్ చేసి అదే సెగ్మెంట్ అరే పాస్ చేసి ఈసారి ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ రేంజ్లో ఎల్ఆర్కి ఏంటంటే మిడ్ వాల్యూ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ బై 2 మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే సపోజ్ ఇక్కడ మనం 0 to 4 ఉంది కదా, ఇక్కడ ఏమైతే 0 + 4 - 0 బై 2 అవుతుంది. సో 0 to 2 అనేది ఇక్కడ కాల్ అయితే ఇండైరెక్ట్లీ నథింగ్ బట్ ఎల్ వాల్యూ మిడ్ వాల్యూ. నోడ్ ఏం చేస్తానంటే 2 into నోడ్ పెడతాను. అంటే ఈ లెఫ్ట్ వాల్యూలో ఏం స్టోర్ అవుతుంది అంటే లెఫ్ట్ వాల్యూలో ఇందాక నోడ్ 1 అన్నాం కదా, ఇది ఈ ఫంక్షన్ ఎక్కడైతే మనం మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తామో ఇది నోడ్ 1ని నోడ్ 1ని ఫిల్ చేస్తుంది. ఓకేనా? ఈ ఫంక్షన్లో నేను డిఫైన్ చేసాను కదా లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ అని. రైట్ వాల్యూ కూడా ఒక డిఫైన్ చేద్దాం. బిల్డ్ వెక్ సెగ్మెంట్ ఎల్ టు మిడ్ అంటే లెఫ్ట్ పోర్షన్ పెట్టాం కదా, ఇప్పుడు మిడ్ +1 నుంచి ఆర్ వాల్యూ నోడ్ అనేది 2 into నోడ్ +1 అంటే లెఫ్ట్ వాల్యూ ఏం స్టోర్ అవుతుంది అంటే దీనికి 2 times అన్నాం కదా, ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇంటి రైట్ వాల్యూ ఏం స్టోర్ అవుతుంది అంటే ఈ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈ బిల్డ్ ఈ ఫంక్షన్ ఎలా రన్ అవుతుందో మనకు సంబంధం లేదు. కానీ ఇందులో లెఫ్ట్ వాల్యూ అంటే లెఫ్ట్ పోర్షన్ అంటే ఇప్పుడు 0 to 4 అన్నాం కదా, ఇందులో 0 to 2 వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క మినిమం ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అయ్యేటట్టు, ఇక్కడ 3 to 4లో ఉన్న మినిమం ఎలిమెంట్ స్టోర్ అయ్యేటట్టు ఆ వాల్యూ లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూలో మనం ఉంచుకుంటున్నాం. ఉంచుకుని ఇప్పుడు మనం మెయిన్ ఈ రెండు ఫంక్షన్ ఎందుకు రాసాం
ఇది మెయిన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అట్ నోడ్ వాల్యూ దగ్గర వాల్యూ ఏంటిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆ నోడ్ వాల్యూ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈ కేసులో 1 దగ్గర వాల్యూ ఏదంటే మినిమం ఆఫ్ 2 and 3 కదా. మినిమం ఆఫ్ 2 and 3 అంటే ఏంటి? లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ మినిమం వాల్యూ కదా. సో రిటర్న్ మినిమం ఆఫ్ లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ వరకు మనకు బాగానే ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మనం ఇక్కడ ఈ సెగ్మెంట్ ఏరియా పాస్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఈ సెగ్మెంట్ ఏరియా ఎలా చూసుకుంటుందంటే C++లో రిఫరెన్స్ ఉంటుంది ఈ సింబల్ సంథింగ్ ఇలా. ఈ సింబల్ మనము పెడితే ఇక్కడ పారామీటర్లో ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఈ సెగ్మెంట్ ఏరియాని అదే లొకేషన్లో సెగ్మెంట్ ఏరియా యూజ్ చేసుకుంటాం. అదే లొకేషన్లో సెగ్మెంట్ ఏరియాని యూజ్ చేసుకుంటాం. సో మనం అట్ ది సేమ్ సెగ్మెంట్ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిల్డ్ అయిపోవాలి. ఇప్పుడు మనం జస్ట్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ చేసే ఉపయోగం ఏంటి? ఆ సెగ్మెంట్ ఏరియాలో ఉన్న లొకేషన్స్ మనము స్టోరేజ్ కూడా చేసేసుకుంటే మనకి దీని యొక్క యూసేజ్ అప్పుడు ఉంటుంది. సో ఈ మినిమం వాల్యూ అనేది జస్ట్ రిటర్న్ చేసే బదులు రిటర్న్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న పారామీటర్ సెగ్మెంట్ ఏరియాలో స్టోర్ చేసుకుంటే అట్ నోడ్ ఇండెక్స్ దగ్గర ఇది రిటర్న్ చేసుకుంటే మనకి ఇప్పుడు నోడ్ 1 అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్ది. సో ఇనిషియల్గా ఈ ఫంక్షన్లో 0 to 4 రాగానే మనకేమవుతుంది? ఇది 0 to 2 వరకు 3 నుంచి 4 వరకు లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటుంది సంభవ్. ఓకేనా? ఆ 2 వాల్యూ ఫైండ్ అవుట్ మినిమం వాల్యూ అనేది అట్ 1 దగ్గర నోడ్ ఇక్కడ 1 కదా మనం కాల్ చేసేటప్పుడు 1 దగ్గర స్టోర్ చేసుకుంటుంది మినిమం వాల్యూ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ మరి వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఇది కాల్ అవ్వగానే మళ్ళీ ఇదే కాల్ అవుతుంది. ఇందులో మళ్ళీ లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ విడిపోతుంటుంది. సేమ్ రికర్షన్లో అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ విడుతుంటుంది. ఇక్కడ ఉన్న రేంజ్ ఏంటి? 0 to 2 కదా. దీన్ని మళ్ళీ మిడ్ పాయింట్లో చేసుకుంటే 0 to 1 అనే రేంజ్, 1 to ఓన్లీ 2 అనేది ఒక రేంజ్. అలా నీకు వెళ్ళిపోతాయి. ఓన్లీ 2 అనేది ఒకటి. ఇక్కడ ఏంటి? ఇనిషియల్ మనం కాల్ చేసిన 0 to 4 కదా. ఇక్కడ 0 to 2, 3 to 4 వచ్చాయి. మళ్ళీ ఈ లెఫ్ట్ వాల్యూ బిల్డ్ అనేది ఇది కాల్ చేయగలనా మళ్ళీ ఈ ఫంక్షనే కాల్ అవుతుంది, ఇంకెక్కడి నుంచో కాదు. మళ్ళీ ఇదే రిపీటెడ్గా అవుతుంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఏంటి? లెఫ్ట్ చైల్డ్లో తన లోపల లెఫ్ట్ చైల్డ్ అంటే ఈ ఫంక్షన్ లోపల ఇంకో లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ ఉంటుంది. మళ్ళీ ఇలానే అవేం కాల్ చేసుకుంటుంది? 0 2లో 0,1 ఇక్కడ ఓన్లీ 2 కాల్ చేసుకుంటుంది. ఓకేనా? నేను దీని నెంబరింగ్ ఎంత? 4, దీని నెంబరింగ్ 5. అయితే ఇక్కడ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. సో 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ కాల్ చేయమని మనం పాస్ చేయకూడదు. అంటే అలా సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఇవి కాల్ అవ్వకుండా మనం సంథింగ్ రిటర్న్ చేసేది. ఈ గ్యాప్లో రిటర్న్ చేసేస్తే మనకి కిందకి మరి వెళ్తాం. సో దానికోసం ఏంటంటే ఈ 2 అనేది ఒక నెంబరే కదా. దాని అర్థం ఏంటి? ఒకవేళ L = R అయింది అనుకో, L = R అయింది అనుకో, మనం ఏం చేస్తామంటే ఆ కరస్పాండింగ్ నోడ్ ఏది ఉంటుంది అప్పటికి సెగ్మెంట్ అరే ఆ నోడ్ని సేమ్ ఆ 2తోనే మనము పెట్టేస్తాము. సో 2 ఉంటుంది కాబట్టి వెక్ ఆఫ్ L అనేది ఇలా డిఫైన్ చేస్తాం. సో నీకు ఇంక మరి ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ నీ ఫంక్షన్ ఆగిపోద్ది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు 0,1 కాబట్టి ఇంకా స్ప్లిట్ అవుతుంది. ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది 4 5 కాబట్టి ఇది 8 9. ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని ఇది ఆపేస్తుంది. ఇఫ్ కండిషన్ మనకి కిందకి వెళ్ళకుండా ఆపుతుంటుంది. సో ఈ విధంగా ఈ 3 ఇక్కడ ఏముంది? 3 to 4 ఉంది కదా. ఇది కూడా ఇంకో 2 స్టెప్లు వెళ్తుంది. వెళ్ళి ఇది 6 7 కదా. 3 2 3 into 2 + 1 కదా. ఇక్కడ 3 రాగానే ఇక్కడ ఏమైంది? 3,4 కాబట్టి హాఫ్ ఆఫ్ డివైడ్ అయినప్పుడు 3 and 4 డివైడ్ అయితే 3 అనేది మళ్ళీ L = R అనే కేసు వచ్చేస్తుంది కాబట్టి
ఇక్కడతో ఇది ఆగిపోద్ది. సో ఇలా నీకు ట్రీ బిల్డ్ అయిపోద్ది. ఇందులో ఈ ఈ బిల్డ్ అనే మనం ఫంక్షన్ ప్రాపర్గా మనం రికర్షన్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఆలోచిస్తే సింపుల్. మనం ఏంటంటే లోపల ఏం రాస్తామో సెకండరీ, మనం ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఆ డిఫైనింగ్ ఫంక్షన్ ఎలా ఉండాలంటే ఓకే బిల్డ్ అనే ఫంక్షన్ ఉంటుంది, దానికి మనం మనకున్న వెక్టర్లో రేంజ్ చెప్పేస్తే, అంటే లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ చెప్పేస్తే ఆ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క మినిమం వాల్యూ అట్ ది సేమ్ ఇంకో పారామీటర్ పాస్ చేస్తుంది, నోడ్ వాల్యూ. సెగ్మెంట్ ఏరియాలో ఆ పర్టికులర్ నోడ్ అనేది ఫిల్ అవుతుంది విత్ దిస్ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క మినిమం వాల్యూ ఆ నోడ్ అని ఆ ఇండెక్స్లో ఫిల్ అవుతుంది అని ఈ ఫంక్షన్ మనకి దీని డెఫినేషన్. అది అలా వర్క్ అయ్యే విధంగా మనం ఇలా లోపల లాజిక్ రాసుకున్నాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక చెప్తాను చూడండి. ఫంక్షన్లో డిఫైన్ చేసామంటే ఆ ఫంక్షన్ మనం ఏమేమి పాస్ చేస్తామంటే మెయిన్లీ 3 పారామీటర్స్ ఇంపార్టెంట్. ఏంటది? ఎల్ఆర్ నోడ్. ఎల్ఆర్ అనేవి మన ఒరిజినల్ ఏరియాలో ఉన్న లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్. నోడ్ అనేది సెగ్మెంట్ ఏరియాలో ఉన్న ఇండెక్స్. ఈ సెగ్మెంట్ ఏరియాలో ఉన్న ఇండెక్స్ వాల్యూ స్టోర్ చేయడానికి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ వాల్యూ ఏంటంటే ఈ లెఫ్ట్ ఇండెక్స్ నుంచి రైట్ ఇండెక్స్ వరకు ఉన్న సెగ్మెంట్లో ఉన్న మినిమం వాల్యూ స్టోర్ అవ్వడానికి ఈ ఫంక్షన్ మనకి హెల్ప్ అవుతుంది. దాని డెఫినేషన్ అది ఆ డెఫినేషన్ విధంగా వర్క్ అయ్యే విధంగా మనం లోపల ఇఫ్ కండిషన్లు రిటర్న్ పెట్టడాలు, రికర్సివ్లీ కాల్ చేయడాలు అవన్నీ ఇంకా మన ఓన్ ఐడియాలజీ, ఇంకా ఓన్గా ఆలోచించాలి మరి అదే. సో ఇది బిల్డ్ ది అరే. ఓకేనా? అట్ ది సేమ్ టైం బిల్డ్ ఇలా చేసాం కాబట్టి బిల్డ్ అయిపోతుంది. ఇలా బిల్డ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు బిల్డ్ చేసాక యూజర్ అడుగుతాడు ఏంటంటే ప్రింట్ క్వారీ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసుకుంటాడు. కాల్ చేసి సేమ్ ఈ వెక్టర్ సెగ్మెంట్ అరే, ఈ వెక్టర్ యొక్క ఇనిషియల్ అంటే లెంత్ ఎంత, ఇక్కడ 0,4 అని తెలిసిపోతుంటుంది. నోడ్ 1. ఓకేనా? వాడికి యాక్చువల్గా ఈ క్వారీలో ఏంటంటే 0,2 అనే రేంజ్లో ఉన్న మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఈ క్వారీ మనం ఎలా డిఫైన్ చేయాలంటే ఫ్యూచర్లో ఈ క్వారీకి ఏ పారామీటర్స్ పాస్ చేస్తుంటే మెయిన్లీ ఏంటంటే ఏంటి క్వారీ అంటే ఒక లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ పాస్ చేస్తాము. అవి పక్క లెఫ్ట్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ ఎలా ఉంటాయి? విత్ ఇన్ ది బౌండ్ ఉంటుంది. అంటే వెక్టర్ సపోజ్ సైజ్ 0 ఇండెక్స్ నుంచి ఒక 10 ఇండెక్స్ ఉందనుకో, క్వారీ తప్పకుండా 0 నుంచి ఆ 10 లోపలే ఉండాలి. సో ఈ రేంజ్ ఆఫ్ సెగ్మెంట్ కాల్ చేయడానికి ఆ 2 L&R పాస్ చేస్తాం. పాస్ చేస్తూ నోడ్ వాల్యూ కూడా పాస్ చేస్తాం. అంటే ఈ క్వారీ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే నోడ్ అనేది సెగ్మెంట్ ఏరియాకి సంబంధించింది, ఎల్ఆర్ అనేవి వెక్టర్కి సంబంధించినవి. వెక్టర్లో ఎల్ ఇండెక్స్ నుంచి ఆర్ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ ఏది, అది నువ్వు సెగ్మెంట్ ఏరియాలో నోడ్ 1 నుంచి వాళ్ళ చిల్డ్రన్స్లో నువ్వు వెతుక్కొని నాకు చెప్పు. అర్థమైందా? దీని డెఫినేషన్ అది. అంటే ఇప్పుడు నేను రాసిన డెఫినేషన్ ఏంటంటే 0, సారీ మనం ఇక్కడ డెఫినేషన్ రాసింది ఏంటంటే 0 ఇండెక్స్ నుంచి 2 ఇండెక్స్ వరకు, అంటే ఈ వెక్టర్లో మనం వెక్టర్ ఇనిషియల్ డిక్లేర్ చేసాం కదా 4 ఎలిమెంట్స్ది, A1 A2 A3 A4 అనేది. A1 A2 A3 A4లో 0 నుంచి 2 అంటే ఏంటి? 0 1 2 అంటే A1 A2 A3 ఈ 3 ఎలిమెంట్స్ యొక్క మినిమం ఎలిమెంట్ ఏంటో నాకు ఫైండ్ అవుట్ చేయి. నీకు దానికి నా సెగ్మెంట్ ఏరియా ఇచ్చేస్తున్నా, వెక్టర్ కావాలంటే ఇస్తున్నా. యాక్చువల్ వెక్టర్ పాస్ చేయక్కర్లేదు, నో నీడ్. ఇక్కడ సెగ్మెంట్ ఏరియా అంటే సెగ్మెంట్ ఏరియా ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉంది. సెగ్మెంట్ ఏరియా ఇస్తున్నా, ఆ సెగ్మెంట్ ఏరియాలో నువ్వు జస్ట్ నోడ్ వాల్యూ 1 నుంచి వాళ్ళ చిల్డ్రన్స్ చూసుకోరా. అంటే నోడ్ 1 నుంచి చిల్డ్రన్స్ ఈ వాల్యూస్లో నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని కూడా మనము ఈ క్వారీకి ఒక హెల్పర్ వాల్యూ అంటే ఈ పారామీటర్ హెల్ప్ అవుతుంది. సో ఈ పారామీటర్లో మెయిన్ మనకు ఉన్నది ఏంటంటే
1 2 3 4 5. ఈ 1 2 పారామీటర్స్ ఏంటంటే యాక్చువల్ వెక్టర్లో ఉన్న ఇండెక్స్ 0 నుంచి 4 వరకు ఉంటాయి కాబట్టి ఈ 0,2 అనేది మన సెగ్మెంట్, ఏ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అది. ఈ 1 అనేది నువ్వు నీకు ఆల్రెడీ బిల్ట్ అయిన సెగ్మెంట్ ట్రీలో ఏ నోడ్ నుంచి వాళ్ళ చిల్డ్రన్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అని ఇది హెల్ప్ అయింది. ఇది డెఫినేషన్, ఓకేనా. సో దానికి మనం డెఫినేషన్ దాన్ని అది అలా వర్క్ అవుతుంది మనకు అర్థమైంది. దాన్ని రాస్తే మీకు తెలిసి ప్రాపర్గా మీకు కన్వే అవుద్ది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంటి క్వారీ సెగ్మెంట్ అరే పాస్ చేస్తాడు వాడు. ఇంకా వెక్టర్లో అసలు ఏమేమి ఉన్నాయి అంటే ఏ వెక్టర్ యొక్క యాక్చువల్ సైజ్లో ఉన్న స్టార్ట్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్, నోడ్ వాల్యూ, యాక్చువల్ వాటికి కావాల్సిన రేంజ్ అనేది ఎల్ నుంచి ఆర్ వరకు. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. ఈ క్వారీ అనేది మనం కాల్ చేసేటప్పుడు సెగ్మెంట్ ఏరియాలో నోడ్ 1 నుంచి నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోరా. వాడు ఇంకో మాట కూడా అంటున్నాడు ఇండైరెక్ట్గా. ఈ క్వారీ యొక్క డెఫినేషన్ మీనింగ్ మనం అలా డిఫైన్ చేద్దాం. నోడ్ 1లో ఓన్లీ 0,4 యొక్క వాల్యూ 0,4 యొక్క రేంజ్ క్వారీ వాల్యూస్ 100 ఉంటాయి అని మనం వాడికి ఈ క్వారీలో వాడికి చెప్తున్నాం, ఓకేనా. సో ఈ క్వారీ డెఫినేషన్ ఏంటంటే సెట్ అయిన నోడ్ వాల్యూలో ఈ రేంజ్ ఆఫ్ సెట్ అయిన 0,4 ఇక్కడ అన్నాం కదా, సెట్ అయిన రేంజ్ ఆఫ్ సెగ్మెంట్ వాల్యూసే ఉంటాయి, కానీ అందులో నుంచి ఈ యొక్క వాల్యూస్ కావాలి, ఓకేనా. అందులో నుంచి ఈ యొక్క సెట్ అయిన రేంజ్లో ఉన్న వాల్యూస్ ఏమైనా ఉంటే అందులో ఉన్న వాల్యూ నాకు ఫైండ్ అవుట్ చేయాలి అని దాని మీనింగ్, ఓకేనా. ఇది ప్రాపర్ కొద్దిగా అర్థమైతే ఈజీయే, ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కావాలా, కానీ ఓకే సంభవం కన్వే అవుతుందని నేను అనుకుంటున్నా. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ నోడ్ 1 పాస్ అయ్యారు కదా. సో ఇక్కడ నుంచి ఇందులో 0,4 అనే వాల్యూ యొక్క వాల్యూస్ అన్ని ఇందులో ఉంటాయి, దాని మీనింగ్. ఎందుకంటే స్టార్ట్ ఎండింగ్ మీనింగ్ అది. అందులో నాకు ఎల్ఆర్ కావాలండి, 0,2 కావాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికోసం ఈ ఫంక్షన్ ఏంటంటే వాడు లెఫ్ట్ చైల్డ్కి అడుగుతుంది ఈ ఎల్ఆర్లో ఉన్న ఎవరైనా నీ దగ్గర ఉన్నారా లేదని. ఇంట్ రిట్రీవల్ ఆఫ్ లెఫ్ట్ చైల్డ్ నుంచి రిట్రీవల్ చేస్తుంది. ఏంటి 0,2కి సంబంధించిన మన వాల్యూ ఏదైనా ఉందా లేదా అని అనగానే వాడు కూడా క్వారీ పాస్ చేస్తాడు. దానికోసం వాడు ఏం చేస్తాడు, వాడు ఏ నోడ్కి వెళ్తాడు, 2 ఇంటూ నోడ్కి వెళ్తాడు. ఈ నోడ్లో ఎల్ కామ ఆర్ వాల్యూ ఎవరు ఉన్నారు అంటే వీడేమంటాడంటే నాకు ఈ నోడ్లో ఎల్ కామ ఆర్ అంటే వాడు ఈ నోడ్కి వెళ్తాడు, నోడ్కి కాల్ చేసి అంటే ఈ క్వారీని వాడు యూజ్ చేసుకుంటాడు. క్వారీని వాడు డిఫైన్ చేసి ఉన్నాం కదా, వాడు కూడా సెగ్మెంట్ అరే పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ ఎండ్ కాకున్నాడు మళ్ళీ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాడు ఇందరిలాగా st ప్లస్ ఎండ్ మైనస్ st/2 చేసి స్టార్ట్ కామా మిడ్ పెట్టి నోడ్ వాల్యూ పెట్టి ఎల్ఆర్ అదే పెడతాడు. అంటే వాడు రిట్రీవల్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తాడంటే నోడ్ 1 నోడేమో నోడ్ 2కి నోడ్ 3కి రిట్రీవల్ అడుగుతాడు. ఇక్కడ నుంచి నాకు ఈ ఎల్ఆర్ రేంజ్లో నాకు కావాలండి. ఈ నోడ్ 2 ఈ లెఫ్ట్ చైల్డ్ వాడు ఆ వాల్యూ రిట్రీవ్ చేయడానికి ఏమంటాడంటే నాకు నోడ్ 2కి వెళ్ళు, నోడ్ 2లో వాడి యొక్క చిల్డ్రన్స్ దగ్గర ఉన్న వాల్యూ ఓన్లీ 0 నుంచి ఆఫ్ ఆఫ్ ది లెఫ్ట్ పోర్షన్ వాడి దగ్గర ఉన్నది చెప్పేస్తుంది. వాడు చెప్పేసి అందులో ఎల్ఆర్ ఏమైనా ఉంటే నాకు ఫైండ్ అవుట్ చేయి అని వీడు కాల్ చేస్తాడు. ఈ క్వారీ సంభవం అది రిటర్న్ చేస్తుంది. ఎల్ఆర్లో ఉన్న మినిమం వాల్యూ ఏదైనా ఈ రేంజ్ ఆఫ్ ది థింగ్స్ దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎల్ఆర్కి సంబంధించినవి ఏవైనా మనం తీసుకోగలిగితే అది ప్రింట్ చేయాలి. దాని ధర్మం అది, దాన్ని మనం డిఫైన్ చేయగలగాలి అట్ ది ఎండ్. సో అలాగే రిట్రీవల్ ఫ్రమ్ ది రైట్ కూడా సేమ్ క్వారీ సెగ్మెంట్ అరే. ఇక్కడ స్టార్ట్ టు మిడ్ ఇచ్చాం కదా, ఇక్కడ మిడ్ +1 అండ్ ఇచ్చి
నోడ్ వాల్యూ ఏమో 2 ఇంటూ నోడ్ ప్లస్ 1 సేమ్ L, R అంటాం. వీళ్ళిద్దరు రిట్రీవల్ అయిపోయారు అనుకో, వీళ్ళిద్దరు నిజంగా మనకి కావాల్సిన వర్క్ చేసి ఇచ్చారనుకో, అంటే లెఫ్ట్ పోర్షన్లో LR రేంజ్లో ఉన్న మినిమం వాల్యూ, రైట్ పోర్షన్లో LRలో ఉన్న మినిమం వాల్యూ ఇచ్చారనుకో, మనం దాన్ని రిటర్న్ చేసేస్తాం. ఎలా? మినిమం వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ లెఫ్ట్ క్వారీలో ఈ మినిమం LRలో రేంజ్లో ఉన్నది క్వారీ అని కూడా ఇస్తాడని చెప్పాను కదా, అది ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. మినిమం రిట్రీవల్ ఫ్రమ్ లెఫ్ట్, రిట్రీవల్ ఫ్రమ్ రైట్, ఇలా రిటర్న్ చేసేస్తే మనకి వాడికి కావాల్సిన LR రేంజ్లో ఉన్న మినిమం వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇలా మనం అనుకున్నట్టు వర్క్ అవ్వాలంటే మనం ఎప్పుడైనా ఈ క్వారీ అనే ఫంక్షన్ కాల్ చేస్తే అది అనుకునేటట్టు లోపల అది సంథింగ్ మనం అయితే ఉండాలి. ఓకేనా? సో దీనికి మనము ఇలా వెళ్తున్నప్పుడు చిన్న సిచ్యువేషన్స్ వస్తాయి. ఏంటి సిచ్యువేషన్ అంటే, ప్రాపర్గా మన నోడ్ దగ్గర స్టోర్ అయిన వాల్యూస్ ST నుంచి EN అనే ఇండెక్స్లో ఈ వాల్యూస్ మన నోడ్ దగ్గర బిల్డ్ అయ్యి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఏంటి 0,4 వరకు ఉన్న రేంజ్ వాల్యూస్ అని బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఈ నోడ్ దగ్గర 0,2 వరకు ఉన్నవే బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఈ నోడ్ దగ్గర 3,4 ఉన్నవి బిల్డ్ అయినాయి. దాన్ని ST, ENతో రిప్రజెంట్ చేస్తాను. కానీ వాడికి కావాల్సింది L, R. ఓకేనా? సో అయితే మనకి ఇది రికర్సివ్లీ కాల్ అవుతున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ L, R అనేది ST, ENకి అవుట్ ఆఫ్ బౌండ్లో ఉందనుకో, మనం ఏం రిటర్న్ చేస్తాం? మనం ఒకటి రిటర్న్ చేయాలి, అది వాళ్ళకి యూస్ఫుల్ అవ్వకూడదు. అంటే ఇంటి మ్యాక్స్ రిటర్న్ చేస్తాం అనుకోండి. ఓకేనా? అవుట్ ఆఫ్ బౌండ్ ఇంటి మ్యాక్స్ రిటర్న్ చేస్తాం అనుకోండి, ఇంకేదైనా అక్కడ మనకి హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ ఇది ఎందుకు ఇంటి మ్యాక్స్ రిటర్న్ చేస్తున్నా అనేది మీకు కోడ్ రాసే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. మీకు ప్రాపర్గా కన్వే చేయలేను మీకు. ఇఫ్ ఈ ST ఈ రేంజ్ ST ఎండ్ అనే రేంజ్లో LR అనేది ST, ఎండ్ రేంజ్లో లేకున్నా, అంటే LR లెస్ దెన్ ST అండ్ R అనేది గ్రేటర్ దెన్ ఎండ్ వాల్యూ ఇలా ఉంటే, సారీ గ్రేటర్ దెన్ ఎండ్ వాల్యూ కాదు, లెస్ దెన్ ST కూడా. అంటే LR అనేవి ST అని ఉన్న, ఇప్పుడు ST, EN ఒక XX ప్లాట్ చేసుకుంటే LR ఇక్కడ ఉన్నాయనుకో, అంటే బోత్ లెఫ్ట్ ది ST ఉన్నాయనుకో, మనం రిటర్న్ ఇంటి మ్యాక్స్ చేస్తాము. రిటర్న్ ఇంటి మ్యాక్స్. అట్ ది సేమ్ టైం LR అనేవి రైట్ ఆఫ్ ది EN ఉన్నాయనుకో, మళ్ళీ ఇదే ఇఫ్ కండిషన్ ఇంకోటి రాస్తాం, లేదంటే ఇందులోనే ఇంకొక ఇఫ్ కండిషన్ రాసుకుందాం. L is greater than EN, R also greater than EN ఉంటే అక్కడ కూడా రిటర్న్ ఇంటి మ్యాక్స్ రాస్తాము. అదొక కండిషన్. అంటే LR అవుట్ ఆఫ్ బౌండ్ ఉండే కండిషన్లు అయిపోయాయి. LR కంప్లీట్లీ ఇన్బౌండ్ ఉన్నాయి అనుకో, ఓకేనా? అంటే L గ్రేటర్ దెన్ ST, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ST, R అనేది లెస్ దెన్ ఈక్వల్ టు EN ఉంది అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం లేదు, కిందకి వెళ్ళినేద్దాం. ఒకవేళ L ఇటుంది STకి, R అనేది ఈ మధ్యం రేంజ్లో ఉందనుకోండి, ఓకేనా? ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చింది అనుకోండి, వస్తే ఆ నోడ్ని మనం కిందకి వెళ్ళేద్దాం. అక్కడ కూడా అట్ ది సేమ్ టైం L ఎక్కడ ఉండి R ఎక్కడ ఉన్నా వెళ్ళనేద్దాం. ఒకవేళ మన LR అనేవి LR లోపల STEN ఉన్నాయి అనుకోండి, ఓకేనా? LR లోపల STEN ఉంటే మరి కిందకి వెళ్ళడం వేస్ట్. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే 0,4 నోడ్ ఇది 0,2 నోడ్ ఇది. ఒకవేళ వాడికి 0,3 వరకు కావాలన్నాడు అనుకో, మనం ఇక్కడికి ఎప్పుడైతే వస్తామో 0,2 యొక్క మినిమం వాల్యూ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ 0,3 కావాలి. సో వీళ్ళ యొక్క ఆన్సర్స్ ఎవరైనా ఉన్నారంటే డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఆన్సర్ ప్రింట్ చేసింది, మరి కిందకి వెళ్ళి వేస్ట్. ఎందుకంటే 0,2 ఇక్కడ ఉన్నాడు, ఈ రిమైనింగ్ ఏమైనా వాడు వీడు చేస్తాడు వాడు, ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్ మనం రిటర్న్ చేసేయాలి. అది దాని కండిషన్ అంటే ఇఫ్ L less than or equal to ST and R
ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈఎన్ ఉంటే మనం ఏం రిటర్న్ చేయొచ్చు, మనం డైరెక్ట్ ఆ నోడ్ని రిటర్న్ చేసేవచ్చు, సెగ్మెంట్ ఎరేలోనూ కరెస్పాండింగ్ నోడ్ని. ఓకేనా? సో ఇలా మనం ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకు ఇలానే వర్క్ అవుతుందంటే, ఒకటే రికర్సివ్ ఫంక్షన్స్ ఎప్పుడు రాసినా సరే దాన్ని ఎలా డిఫైన్ చేస్తానో ముందు మనకు ఐడియా ఉండాలి. సో అది ఆ ఫంక్షనాలిటీ చేసి పెడుతుందని మనం ఫిక్స్ అయిపోవడం. దాని తర్వాత ఫంక్షనాలిటీని లోపల మనం డిఫైన్ చేసే విధంగా వర్క్ అయ్యే విధంగా మనం ఇఫ్ కండిషన్ పెట్టి దాన్ని స్టాప్ చేసి రిటర్న్ చేయగలుగుతుండాలి. ఇది మనకి బిల్డ్, ఏదైనా క్వారీ వస్తే క్వారీ. ఓకేనా? సో దీన్ని మనం కావాలంటే కోడ్ ఫామ్లో, అంటే యాక్చువల్ కోడ్ రన్ అయ్యే కోడ్ కూడా మనం చూపించవచ్చు. నేను యాక్చువల్ రాశాను, మళ్ళీ ఇప్పుడు రాయొచ్చు, కానీ ల్యాగ్ అవుతుంది కొద్దిగా. సో జస్ట్ మనకి ఒక ఆన్లైన్ జీడిపి అన్నట్టు ఉంటుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఎస్, ఓకే. ఇక్కడ ఓకే. సో బేసికల్గా ఇది మెయిన్ ఫంక్షన్. ఇది మెయిన్ ఫంక్షన్లో ఒక వెక్టర్ని ఇనిషియలైజ్ చేసాక సెగ్మెంట్ అరేని 4x సైజ్ ఇనిషియలైజ్ చేసి ఇంటి మ్యాక్స్తో పెట్టాను. ఒకవేళ మనకి మ్యాక్స్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేయమని ఇంటి మిన్ పెడతాము. జీసీడీ అన్నాడు అనుకో 1 పెడతాము. అది ఎందుకు అలా పెడతామనేది మీరు ఆలోచించండి, ఎందుకంటే పార్ట్ 1లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది హెల్ప్ అవ్వచ్చు. అది ఎందుకనేది ఫస్ట్ బిల్డ్ చేశాను. ఏంటి బిల్డ్ మీనింగ్? ఈ సెగ్మెంట్ అరేని నాకు బిల్డ్ చేయరా ఈ వెక్లో ఉన్న ఎలిమెంట్స్తో. ఓకేనా? నోడ్ 1 దగ్గర నాకు 0 నుంచి వెక్ డాట్ సైజ్ -1 వరకు ఉన్న రేంజ్లో ఉన్న మినిమం వాల్యూ నోడ్ 1 దగ్గర ఉండేటట్టు చూసుకోరా అని ఈ బిల్డ్ యొక్క డెఫినేషన్. ఓకేనా? దానికి మనం బిల్డ్ ఏం చేసాం, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లెఫ్ట్ చైల్డ్ అనేవాడు లెఫ్ట్ చైల్డ్ అనేవాడు ఏం చేస్తాడంటే 2 టైమ్స్ ఆఫ్ నోడ్కి వెళ్ళి అక్కడ ఉన్న వాల్యూ లెఫ్ట్ చైల్డ్ ఉంచుకొని రైట్ చైల్డ్ కూడా బిల్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని రైట్ చైల్డ్ ఉంచుకొని ఆ మినిమం వాల్యూని సెగ్మెంట్ అరే నోడ్లో ఉంచుకుంటాం. ఎప్పుడైతే ST=end అయితే అది పెట్టుకుంటాం. అది బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయ్యాక అప్డేట్ అనే క్వారీ కూడా నేను రాశాను అందులో, అది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది మీరు మీ ఓన్గా ఈ రెండు మీకు ప్రాపర్గా అర్థమైతే మీరు అది మీ ఓన్గా రాయండి, అదేమి ఉండదు. జస్ట్ బిల్డ్ అయ్యాక నేను జస్ట్ సెగ్మెంట్ అనేది ప్రింట్ చేశాను. ప్రింట్ చేశాక నేను ఊరికే ఒక క్వారీ జనరేట్ చేసి ఆ క్వారీ అనేది కాల్ చేశాను. ఈ క్వారీ మీనింగ్ ఏంటంటే సెగ్మెంట్ అరేలో నువ్వు నాకు 0 నుంచి 4 వరకు ఆ సెగ్మెంట్ అరే నోడ్ 1 దగ్గర బిల్డ్ అయ్యి ఉంది. దాని మీనింగ్ చూడండి, సెగ్మెంట్ అరేలో 0 నుంచి 4 వరకు ఉన్న వెక్టర్ వాల్యూస్ నోడ్ 1 దగ్గర బిల్డ్ అయ్యి ఉన్నాయి. సారీ, దీని మీనింగ్ ఏంటంటే సెగ్మెంట్ అరేలో నాకు ఎల్ఆర్ రేంజ్ ఇచ్చేస్తే ఈ క్వారీ ఏం చేస్తుందంటే ఎల్ఆర్ రేంజ్ ఇచ్చేస్తే రీసెంట్ వెక్టర్ కూడా ఇక్కడ పాస్ చేసిన అవసరం లేదు. ఎల్ఆర్ రేంజ్ ఇచ్చేస్తే అట్ ది సేమ్ టే కరస్పాండింగ్ నోడ్ వాల్యూ ఇచ్చి ఆ నోడ్ వాల్యూలో ఏ యొక్క ఎస్టీ ఎండ్ అనేది ఇక్కడ చూడు, సెగ్మెంట్ అరేలో ఈ నోడ్ దగ్గర ఎస్టీ నుంచి ఎండ్ దగ్గర ఉన్న వాల్యూస్ మాత్రమే ఉంటాయి అని నాకు చెప్పేస్తే నేను అది ఫైండ్ అవుట్ చేసేస్తానని ఈ క్వారీ డెఫినేషన్. సేమ్ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ మినిమం ఆఫ్ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ వాళ్ళని ఆపడానికి ఏంటంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఉన్నారు అనుకో, అంటే L<ST R>ST L>EN R>EN అంటే ఇంటి మ్యాక్స్ ప్రింట్ చేయాలి. అది మినిమం కేసులో అయితే ఇంటి మిన్. అవన్నీ మీరు ప్రాపర్గా ఆలోచించండి, వర్క్ చేయండి. తర్వాత ఇఫ్ L<, అంటే ఎప్పుడైతే మన LR అనేవి
STEN అనేవి విత్ ఇన్ ది ఎల్ఆర్ ఉన్నాయి అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఎల్ లెస్ దాన్ ఈక్వల్ టు స్టార్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈఎన్ అంటే STEN అనేవి విత్ ఇన్ ది ఎల్ఆర్ ఉన్నాయి. అలాంటి సమయంలో జస్ట్ ఆ నోడ్ యొక్క వాల్యూ ప్రింట్ చేసేయడమే, కిందకి వెళ్ళకుండా. రిటర్న్ అంటే దాని మీనింగ్ కిందకి వెళ్ళకుండా ఆపుతుంటుంది. ఇది నేను యాడ్ చేశాను. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ST ఆర్ ఈక్వల్ టు ఈఎన్ అయితే అని. అది బేసికల్గా అది ఇందులో ఆల్రెడీ ఉంది, అంటే ఈ కండిషన్ ఆల్రెడీ అది రాసాము. సో అది నేను డిలీట్ చేసినా సరే రన్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు మనం ఇచ్చిన క్వారీ ఏంటి? 0 ఇండెక్స్ నుంచి 4 ఇండెక్స్ అని చెప్పాము. అంటే 0, 1, 2, 3, 4, 0 ఇండెక్స్ నుంచి 4 ఇండెక్స్. ఈ అప్డేట్ అనేది మనము కామెంట్ చేద్దాం ఊరికి, ఎందుకంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మనం తర్వాత చూద్దాం. చూజ్ లాంగ్వేజ్ C++. చూడండి, 0 నుంచి 4 ఇండెక్స్ వరకు ఉన్న మినిమం వాల్యూ 1 అంట. అంటే 0, 1, 2, 3, 4 అంటే ఎరే మొత్తం ఇచ్చింది, అందులో మినిమం వాల్యూ 1 అంట. రైటే కదా? సో ఈ విధంగా మనకి ఆ ట్రీ స్ట్రక్చర్ని హోల్డ్ చేస్తూ సెగ్మెంట్ ఎరే బిల్డ్ చేయడం ఎలా బిల్డ్ అయ్యింది. కాబట్టి ఇంకా మనం ట్రావర్సల్స్ ఎలా చేస్తున్నాం, లెఫ్ట్ చైల్డ్కి రైట్ చైల్డ్కి ఇంటూ టూ ప్లస్ 1. ఈ కాన్సెప్ట్ ప్రాపర్గా ఉంటే ఇంక రేంజ్ సమ్స్ ఎలాంటివి ఇచ్చినా సరే ఈ కోర్ నాలెడ్జ్తో మీ ఓన్ చిన్న కోడింగ్ ప్రాక్టీస్ మీకు ఉంటే ఓన్గా నాకు తెలిసి రాసేస్తారు. ఇంకోటి, ఈ వీడియోలో మీకు ఏదైనా హెల్ప్ అయ్యేది ఉందంటే, ఏదైనా రికర్సివ్ ఫంక్షన్ రాసేటప్పుడు ఇనీషియల్గా మనం దాన్ని డిఫైన్ చేసుకోలేదు. మనకి ఏం కావాలి, మనం దీనికి ఏమి ఇస్తున్నాం, ప్రతిదాన్ని ఇంపార్టెన్స్ తెలిస్తే మనం లోపల ఉన్న కోడ్ని చాలా ఎఫిషియెంట్గా రాయొచ్చు. ఇంకా పెద్దగా రికర్సివ్ ఫంక్షన్ కష్టపడాల్సిన అవసరం లేదు, ఈ డెఫినేషన్ మీద కరెక్ట్ హోల్డ్ అయ్యి ఉంటే. సో అంతే, దీంతో మనం వీడియో ఆపుతున్నాం.